ఒక రాజు తన సింహాసనం కోసం కాదు, ప్రజల కోసం బతికాడు. ఒక యోధుడు తన గెలుపు కోసం కాదు, హిందవీ స్వరాజ్యం కోసం పోరాడాడు. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్. అప్పటి మొఘల్ సామ్రాజ్యం ఎదిరించిన ఏకైక సింహం. గెరిల్లా యుద్ధ కళలు నేర్పిన యుద్ధ శాస్త్ర నిపుణుడు. ధర్మం కోసం పోరాడిన రాజధర్మ యోధుడు. పర్వతాలను కోటలుగా, రాజకీయాన్ని ఆయుధంగా మార్చి ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేసిన మహామానవుడు. చరిత్రలో రాజులు చాలా మంది ఉన్నారు, కానీ ప్రజల హృదయాల్లో నేటికి సింహాసనం మీద కూర్చున్న రాజు ఒకడే, ఛత్రపతి శివాజీ మహారాజ్. అతని ప్రతి యుద్ధం విజయగాథ, అతని ప్రతి అడుగు స్వాతంత్ర్య పదం. ప్రజలు అతడిని రాజుగా కాదు, దేవుడిగా ఆరాధించారు. ఒక యోధుడు చనిపోతే శరీరం మట్టిలో కలుస్తుంది, కానీ ఒక మహారాజు చనిపోతే ఆయన గాథ యుగాల తరబడి ప్రేరణ అవుతుంది. చెప్పదం మర్చిపోయాను. నాకో ఇద్దరు మనవళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు మనోహర్ గోవర్ధన్. ఏ ఇద్దరుకి ఒక స్నేహితుడు ఉండదు, అతని పేరు బాబు. వీళ్ళు ఛత్రపతి శివాజీ అనే ఒక గ్రూప్ ని చేశారు. ఎందుకంటే ఐకమత్యమే మహాబలమత. ఎప్పుడు ఇంటికి వస్తారో పోతారో తెలియదు, మీకు కనిపిస్తే చెప్పండి. ఓ కొండయ్య, బాగానే కష్టపడుతున్నావులే. ఎక్కడికి నర్సయ్య పొద్దున్న వెళ్తున్నావు? మన గ్రామం గురించి, ఏ నర్సయ్య గురించి చూస్తున్న వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్తున్నా. ఇప్పుడంటే ట్రాక్టర్లు ఉన్నాయి, కానీ మా కాలంలో ఇలానే వరి పడుగు తొక్కిచేవాళ్ళం. మేము 20 ఏళ్ళు ఉన్నప్పుడు మూట కొట్టినాం, బావులు తవ్వినాం, రాళ్ళు తిని అరిగించుకున్నాం. పొద్దుగాల బాయి కాడికి వచ్చి ఎప్పుడో సాయంత్రం పొందాం. అలాగే మేము ఎలా కళ్ళు తీసేవాళ్ళము రాంది చూపిస్తా. అసలు గింత పెద్ద తాటి చెట్టు నుంచి వచ్చే తాటి కళ్ళు ఎట్లా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా? మిక్స్ చెట్టు ఎక్కి చూపిస్తా. ముందు తాటి పువ్వు దిమ్మను కత్తిరియాలి. ఆ దిమ్మ నుండి తీపి రసం మెల్లగా ఈ కుండలో చేరుతుంది. టాటా యంత్ర అలా ఎక్కేసాదు. ఈ రసాన్ని నీరా అంటారు. మొదలు ఇది తీపిగా ఉంటుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనే చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కానీ గాలిలో ఉండే సహజ ఈస్ట్ బ్యాక్టీరియా ఈ రసాన్ని వెంటనే ఫర్మెంట్ చేస్తుంది. ఈ చక్కెరలు ఆల్కహాల్ గా మారతాయి. అదే వైట్ పామ్ వైన్. ఉదయం తాగితే తీపిగా ఫ్రెష్ గా ఉంటుంది, సాయంత్రానికి మాత్రం మత్తు పులుపు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడే తీసిన కళ్ళులో విటమిన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్ అన్ని నిండుగా ఉండి శరీరానికి శక్తినిస్తాయి. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది, శరీరానికి చల్లదనం ఇస్తుంది. మా కాలంలో మేము ఎలా కొండలెక్కామో ఇప్పుడు మీకు చూపిస్తాను. మన ఊడుంగాడు పైకెళ్ళాడు, ఇప్పుడు మనం కూడా వెళ్దాం. వీడు మా కుటుంబంలో మనిషిలాగా. సార్, ఒక వ్యక్తి మమ్మల్ని రోజు వెంట పడతాడు సార్. మేము సైకిల్ ఆపకపోతే అతను మా వాహనాన్ని గుద్దుతానంటున్నాడు సార్. భయపడవద్దు. అతను ఈసారి మళ్ళీ వస్తే బైక్ నంబర్ నోట్ చేసుకోండి మరియు నాకు చెప్పండి. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తాము. కాపు బాగా వచ్చిందిరా ఏసరి. అవునురా, ఏసరి అయిన రైతుల అప్పులు తేరుతాయి. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న 5 ఎకరాల్లో 2 రకాల పంటలేస్తా. ఎంత కష్టపడ్డా చివరికి లాభం కనిపించడం లేదు. అయినా కూడా వదిలేలేను. ఇది నా జీవితం, నా గౌరవం. రైతు అనేది వృత్తి కాదు సార్, అది ఊపిరి.
ఈ ఊపిరి ఆగిపోతే దేశం కూడా ఆగిపోతుంది. ఇతనేనా అమ్మ రోజు మేవెంత పదేడి భయపడకందిరా, ఇంకా పోలీసులు చూసుకుంటారు లే, సరేనా? రేపటి నుంచి మీరు ఫాస్ట్ గా స్కూల్ కి రావాలి, రోజు లేట్ చేస్తున్నారు. మాదాం, మేము రోజు త్వరగానే బయలుదేరుతున్నాం. మా గ్రామం రోడ్ కంకరాతో ఉందాడం వల్ల మాకు చాలా కష్టంగా ఉంది. ఎక్కువ పంచర్లు, అలాగే ఎక్కడ పడిపోతామో కంకరలో అని భయంగా ఉంది. అది మే గ్రామ సమస్య. మీరు మాత్రం టైంకి స్కూల్లో ఉండాలి, సరేనా? బయట మార్కెట్ రేటు 2500 ఉంటే మీరు 1900కే అంటే ఎలా? మా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందిరా దేవుడా? రేట్ ఎంత సార్? మార్కెట్ చాలా స్లో ఉంది. వడ్లు ఎక్కువగా వస్తున్నాయి. క్వింటా 1900 లెక్క తీసుకుంటా. రైట్, టొక్కి టొక్కి కాలు నొప్పులుగా ఉన్నాయిరా. ఇంటికి పోదాం. సరే. రై, నీకు కరోనా టైం గుర్తుండా? ఇక్కడే ఉండేవాళ్ళం. అవునురా, అందరూ కరోనాకి భయపడే రోజుల్లో మనం ఇక్కడే ఆదుకునేవాళ్ళం. స్కోప్ కరో, బ్యాక్ సైడ్. గుర్రమాత, కబడ్డీ, మధ్యాహ్నం ఇతే చాలురా. తోపులో తాతికాయలు ఫుల్గా తినేవాళ్ళం. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. సందేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే. వినాయక చవితి వస్తుందా అంతే. అన్ని గ్రామాల్లో బజారుకో విగ్రహం ఉంటుంది. కానే మన ఊరిలో కులం మతం సంబంధం లేకుండా అందరం ఘనంగా చేస్తాం. ఓరి నింద జనాలు ఉండేవాళ్ళు. కరోనా తరువాత అన్నారు పట్నాలకి వెళ్ళిపోయారు. లక్ష్మక్క, నీకు ఏ విషయం తెలుసా? నిన్న చెన్నమ్మ పక్కోరికి వెళ్ళే దారిలో లోతాగు దగ్గర అంత ఎవరో ఇద్దరు దొంగలు మెదలో దండలా కొనిపోయారంత. వాళ్ళ జిమ్మది పోను. వాళ్ళకి ఏం పోయే కాలం చెన్నమ్మ బానే ఉంది కదా. ఇడిగో నువ్వు సాధించాలంటే సాధించు, ఉరక్కాలి అంత గట్టిగా ఉరుకు. ఎవరు ఆపినా ఆగకు. ఎందుకు అంత జీవితంలో నాకు అయిన టైం ఉంది, కానీ నీకు మాత్రం లేదు. లక్ష్మి, నాకు త్వరగా అన్నం పెట్టు. పొలంలో నాకు చాలా పని ఉంది. పెదుతున్నా. మన వాళ్ళు తిన్నారా లేదా? వాళ్ళు ఎండకనే తినేసి వెళ్ళరు. మీరు తినండి. మీరందరూ ఈ పసుపు రంగు ట్యాగ్ ని చూసే ఉంటారు. దీనిని పశువు గుర్తింపు ట్యాగ్ లేదా కన్ను ట్యాగ్ అని అంటారు. ఈ ట్యాగ్ లో ఉన్న నంబర్ ద్వారా ఆ దూడ లేదా ఎద్దు ఏ యజమానికి చెందిందో, ఏ జాతికి అనేది తెలుస్తుంది. అలాగే దీని వయసు, ఎప్పుడు వ్యాక్సిన్ వేశారో అన్న వివరాలు ప్రభుత్వ రికార్డులో ఉంటాయి. దాంతో పశువుల ఆరోగ్యాన్ని, ఉత్పత్తిని
యజమాని హక్కులను కాపాడుకోవచ్చు. Look back here. Hey. ఎలాగో ఏం కలేడు. ఇంకా ఎవరికైనా గ్రామ సమస్యలు ఉన్నాయా? నిన్న ఉప్మాబది దగ్గర జరిగిన సంఘటన. అక్కదకి రోజు మేకలు బర్రేలు తిరుగుతున్నాయి. అలాగే వాటి వల్ల పిల్లలకి ఎన్నో అంతు రోగాలకి దారితీస్తుంది. అవును, నేను కూడా విన్నాను ఇవాళ. ఆ అమ్మాయికి జరిగింది రేపు మన పిల్లలకి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రేపు జరగబోయే గ్రామసభ పంచాయతీ మీటింగ్లో సర్పంచ్తో చుట్టూ ప్రహరీ కూడా కట్టాలని చెప్తాం. నాది ఒక విన్నపం. మన స్కూల్లో గత 2 సంవత్సరాలుగా పిల్లలు తగ్గిపోతున్నారు. అలాగే పక్క గ్రామానికి వెళ్లి చదువుకుంటున్నారు. అస్సలు ఎందుకు మన స్కూల్లో ఏం లోపం? ఒక టీచర్ కి కనీసం 20 స్టూడెంట్స్ ఉండాలి, కానీ ఇక్కడ 15 లోపు ఉన్నారు. 2017 యూపీ సెక్షన్ అది మళ్ళీ మన స్కూల్ కి వచ్చేలా ఉంది. ఆయన చెప్పింది నిజమే. ఎందుకు ఇలా జరుగుతుందో రేపు టీచర్తో మాట్లాడదాం. మేరంతా ఎందుకు ఇలా కూర్చొని ఉన్నారు? ఏమైనా సంశయనా? కేంద్ర ప్రభుత్వానికి పని లేక మేకు జీతం ఇస్తుందా లేక డబ్బులు ఎక్కువ ఇస్తుందా? మే గ్రామాన్ని మేరే అభివృద్ధి చేసుకుంటారని మేకు ఏ పథకం ఇచ్చింది? ఎన్నో గ్రామాల ప్రజలు కరువు పని వల్ల కాలువలు, కుంతలు, చెరువులు బాగు చేసుకున్నారు. గట్టిగా ఒక వాన పదితే చలునేరుగా గ్రామంలోకి వరద వస్తుంది. పదినవాన నేలు అన్ని గుంతాకు చెరువులోకి వెళ్తుంటే మరి భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయి? ఎక్కద కోదా నిలబడదానికి కత్తలు లేవు. ఇలా గుంతాగులో చెక్దాం గనుకువ ఉంటే మేకు బొరులు ఎండిపోయేవి కావు. ఇలా 10 వర్షపు నేతిని బృఢ చేయకూడదు అని ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఏత ఎన్నో నిధులు శాంక్షన్ చేస్తుంది. ఎవరో వచ్చి మన గ్రామాలని అభివృద్ధి చేయరు. కుంతలు మరియు కాలువలు బాగు చేసుకోవడం వల్ల పశుజీవరాశులకు అలాగే భవిష్యత్తు తరాల వారికి మెల్లు చేసిన వాళ్ళు అవుతారు. 2 రోజుల్లో మన గ్రామంలో శ్రీరామనవమి జరగబోతోంది. ఖచ్చితంగా కుటుంబంతో రావాలి. పిల్లల్ని కూడా సారేనా? త్వరగా పడంది, ఇప్పటికే లేటింది. పండగ స్టార్ట్ అయి ఉంటుంది. గాజులు గల్లో గాజుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాడు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళు వేషాలు కట్టారు పోలు నెత్తిని తెల్లారు ఊళ్ళు చువ్వలు పేలాయి గాలో సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మర డాన్సులు చేయాలి వందనాలే ఊర మూరు కల్లే నీ పద
నా కట్నం 1116. ఈ 116ల సంభావన ఏంటో అర్థమే కాదు. ఎవరైనా దానం లేక విరాళం ఇచ్చేటప్పుడు 116 ఇస్తారు. చివరిన 0 ఉండకూడదు అనుకుంటారు. కొంతమంది 1000 116 1,116 ఇస్తారు. అసలు ఈ 116 ముచ్చటేంటి కదా? అప్పట్లో ఆంధ్రని బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు కాదు. ఇక్కడ నిజాములు ఉండేవారు. అక్కడి కరెన్సీ ఇక్కడి కరెన్సీ వేరు. అక్కడి పండితులు ఇక్కడికి వచ్చేవారు. సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అవి 92 రూపాయలు అయ్యేవి. కరెన్సీ ఎక్స్చేంజ్. ఇక్కడి 100 రూపాయలు అక్కడి 92 రూపాయలతో సమానం. 7 రూపాయలు తగ్గాయని పండితులు అసంతృప్తి పడేవారు. అలా లెక్కెట్టి చూస్తే హైదరాబాద్ 116 కాదు, అమరావతిలో 100 రూపాయలు అయ్యేవి. ఇలా ఈ మార్పిడి రేటు అలవాటుగా మారింది. మనం ఇలా పొలం చుట్టూ బంతి మొక్కలు ఆవాలు వేస్తే మన పొలానికి ఇది ఒక రక్షణ కవచంలా పురుగుల్ని మన పొలంలోకి రానికుండా కాపాడుతాయి. అలల మీది కలవ పువ్వులాగా ఎంత అందమున్నదే నీ నవ్వులా, నల్ల మబ్బుల నడుమ వెన్నెలమ్మ, నువ్వు తడిసి కురువకమ్మ జాబిలమ్మ. శివుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి. మేము మొక్కుకున్నాం మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, ఇంకోటి నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం కోసం కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకి అన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి సొంత నెత్తురుగా అమ్మవారు అవుతుందా దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి? అసలు దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు ఈ జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. మీనా గారు, మేము పంజాబ్ లోని గ్లోబల్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాం. మా కంపెనీలో వేకెన్సీ ఉంది. సాలరీ 20,000. సరేనండి, నేను ఆలోచించి చెప్తాను. మాది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. మీ ప్రొఫైల్ ఈ జాబ్ కి సూట్ అవుతుంది. కానీ ట్రైనింగ్ కోసం చిన్న డిపాజిట్ ఉంటది. 30,000 మాత్రమే కట్టాలి. అమ్మా, నా కంపెనీ నుంచి కాల్ వచ్చింది. పంజాబ్ లో జాబ్ సాలరీ కూడా బాగుంది, కానీ ట్రైనింగ్ ఫీ కొంచెం అడుగుతున్నారు. పంజాబ్ అంటే చాలా దూరం కదా బిడ్డ. అమ్మా, మన దగ్గర ఎవ్వరూ ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వరు. లైఫ్ మార్చుకునే ఛాన్స్ కావచ్చు. సరే వెళ్ళు బిడ్డ. మీనా గారు, మీరు ఈవినింగ్ 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రండి. మా టీం మిమ్మల్ని డైరెక్ట్ గా పంజాబ్ కి తీసుకెళ్తుంది. పూర్తిగా సేఫ్ చేసి. ఈ రోజు సాయంత్రం సౌత్ నుంచి మాల్ వస్తుంది. యాంటోనీకి చెప్పు షిప్మెంట్ రెడీగా పెట్టమని. అమ్మాయిలు, అసలు వీళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలుసా? జాబ్ అంటూ ట్రైనింగ్ పేరుతో చివరికి ఏం చేస్తారో మీకు తెలీదు. ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్. మీరేమీ తప్పు చేయలేదు, భయపడకండి. మీరు మా ప్రొటెక్షన్ లో ఉన్నారు. ముందుగా సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తాం. మీ పేరెంట్స్ కూడా సమాచారం పంపించాం. దేవుడా, మా రైతుల మీద కక్ష ఎందుకు? మొన్న కురిసిన వర్షాల వల్ల చాలా నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు దిత్వా తుఫాన్ అంటున్నారు. ఈ దిత్వా తుఫాను ప్రభావం మళ్ళీ మన పొలాల మీద పడుతుందేమో. మొంతా తుఫాన్ వచ్చి మా పంటలన్నీ ఆగమైపోయాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇద్దరికే మా రైతులు మొత్తం అప్పుల పాలైనారు మొన్న కురిసిన వర్షం వల్ల. దేవుడా, వేసిన పంట అంత నాశనం అవుతుంది. ఈ సంవత్సరం రైతులపై ప్రకృతి కన్నెర్ల చేసింది. ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు. రైతు పరిస్థితి మరీ దిగజారిపోతుంది. మేము మీకేం పాపం చేశాం దేవుడా? చేతికందే పంటను నీళ్ల పాలు చేసినావు. ఎప్పుడు నా అప్పులు ఎలా కట్టాలి? నేను ఎలా బతకాలి? దేవుడా, మొన్న కురిసిన వానలకే సగం వరి పొలం ఆగమైందనుకుంటే ఇప్పుడు మంతా తుఫాను వల్ల ఉన్న పొలం మొత్తం ఆగమైంది. మా రైతుల బతుకు గంగలో కలిసినట్టే.
ఈ వానకాలం పెట్టిన పెట్టుబడి మొత్తం మళ్లీ అప్పుల పాలైనట్టే. రైతుల జీవితం ఇంకా ఇలానే అప్పులలో మునిగిపోతుంది. 10 రోజులైతే మా 4 నెలల రెక్కల కష్టంతో పండించిన పంట చేతికి వచ్చేది. ఇప్పుడు ఈ మోంతా తుఫాను వల్ల పంట మొత్తం ఆగమైపోయింది. పంట అమ్మి అప్పు తీర్చేద్దాం అనుకునేసరికి పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ అప్పు ఎక్కువైపోతుంది. పంట కింద పడ్డది, నష్టమేముంది, మీ పొలం చచ్చిపోలేదు కదా అని అధికారులు అంటున్నారు. నేను అధికారులకు చెప్తున్నా, మాటలు చాలా సులువు, ఆ కష్టం నువ్వు పడ్డప్పుడే తెలుస్తుంది. మేము 4 నెలల పడ్డ కష్టాన్ని ఒక్క మాటతో తీసేయమాకండి సార్. మేము తినాలి, నా కొడుకు చదవాలి అన్న నాకున్న దిక్కు ఇదే సార్. రైతులకేమో పంట నష్టం చేసావు, మాకేమో కూలీ లేకుండా చేసి మా కడుపు కొట్టావు. అయినా సరిపోలేదా, మళ్ళీ వర్షం తీసుకొచ్చావు స్వామి. వారం రోజుల్లో 2 రోజులే పని దొరికింది. ఈ రోజు పొలం దాకొచ్చి పని లేకుండా చేసావు. నిత్యావసర రేట్లు భారీగా పెంచావు. ఇలా అయితే ఎలా బ్రతకాలి? మేము ఈ పంట కోసం 1,00,000 రూపాయలు అప్పు తెచ్చాం. ఈ పంట కోసం నా కొడుకు చదువు బంద్ చేసి మరీ కష్టపడ్డాం. మా కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా? ఆ అప్పులు ఎలా తీర్చాలి? నా కొడుకు పరిస్థితి ఏంటి? నాకు గాలి ఆనందం లేదు. అంబులెన్స్ రావడానికి ఎంత సమయం పడుతుంది? త్వరగా ఎక్కించండి అంబులెన్స్ లోకి. హరి, get him to the ICU now. We need to stabilize him immediately. పంత వేసిన ప్రతిసారి మన గ్రామానికి ఇలా ఎందుకు జరుగుతుంది? ఏసారి నా అప్పులు తీర్చుకుందాం అనుకున్నా. నాకు తెలిసి మనం గత కొన్ని సంవత్సరాలుగా గుంతిద్దాట నీ మొక్కకపోవడం వల్ల అనుకుంటా. మనకి ఇంకా గుంతి తాతనే దిక్కు. హత్యకి ఏం కాకుండా చూడండి స్వామి. ఎవరు ఇక్కడ పేషెంట్ భార్య? నిన్నే అమ్మ బాగానే ఉన్నారు కదా. ఒక 5 నిమిషాల ముందు తీసుకువచ్చి ఉంటే బ్రాతికేవాళ్ళు. సారీ అమ్మా. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే. బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే. అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మన వాళ్ళు తిన్నారా లేదా? ఇంకా ఎలాకి తిన్నారు? వాళ్ళు ఎండకనే తినేసి వెళ్ళారు, మీరు తినండి. రే
పాపం ఏ రోడ్డు బాగుంది ఉంటే వేళ్ళ తాత బ్రతికేవాదురా. రేపు ఉదయం గ్రామస్తులు అంత గుంతి తాతకి పొంగళ్ళు పెట్టాలంతా. అవ్వా, ఈ గుంటి తాత ఎవరు? అందరూ అక్క దిగి ఎందుకు వెళ్తున్నారు? ఇది 13వ శతాబ్దపు ఒక రాజు కథ. ఓ అవ్వా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాయ్యా. అవ్వా, నేను చెప్తాను ఈ కథ. మొన్ననే ఒక బుక్లు చదివాను. ఈయన పేరు చరిత్ర పాఠాలలో ఎక్కడా కనిపించబోదు. కానీ మన కనిగిరి ప్రాంతాలలో ప్రతి సంవత్సరం గంగ జాతరలో ఈ కథలను పాడుతూ ఉంటారు. సుమారు 800 సంవత్సరాల క్రితం కనిగిరి ప్రాంతంలోని పంచలింగాల కొండ దిగువన పెద్దిరాజు ఎంతో నేర్పుతో రాజ్యాన్ని సుఖ సంతోషాలతో పరిపాలిస్తూ ఉండేవాడు. కానీ ఆయనకు తీరని బాధ ఒకటి ఉండేది. ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడం. ఒక ఋషి సలహాతో యాగాలు యజ్ఞాలు ఎన్నో నోముల వ్రతాలు చేసిన తదనంతరం 7 సంవత్సరాల తరువాత ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఒకరోజు రాజు ఇచ్చిన మాట కోసం వేరే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుతో యుద్ధం చేసి విజయం సాధించి యుద్ధ గాయాలతో మరణిస్తాడు పెద్దిరాజు. ఆ తరువాత ఆ బాలుడికి చిన్న వయసులోనే ముందు తరాల వారికి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఒకరోజు ఆ రాజు ప్రశాంతత కొరకు బయటకు వెళ్ళాడు. కానీ రాజుకు తెలియని నిజమేంటంటే తన తండ్రి మిత్రులైన పక్క రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులు ఆ రాజ్య సింహాసనాన్ని ఛేదించుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని తెలియకపోవడం. ఎన్నో కలలతో కట్టుకున్న కోట కళ్ళ ముందే ఇతే ఇప్పుడు ఏ రాజు ఏం చేస్తాడు? ఈ గుణితాతికి రాజుకి సంబంధం ఏంటి? చరిత్రలో ఎందరో వేరాది వేరుల గాథలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ పాపం శత్రువులకు తెలియని నిజమేంటంటే 7 సంవత్సరాల వయసులోనే తన తండ్రి కోసం కత్తిపట్టిన వీరోచిత పరాక్రమశాలి తానే కాటమరాజు అని. అసలు కథ ఇప్పుడే మొదలైంది.